అసలు ఈ విడాకుల సంస్కృతి దత్తేశ్వర గారు అసలు విడాకుల సంస్కృతి తగ్గిపోవాలంటే మళ్ళీ పూర్వబంధాలు రావాలంటే అది సాధ్యం అంటారా? అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు విడాకుల సంస్కృతి అనేది ఎలా అయిపోయిందంటే అండి, మనము ఒక షాప్కి వెళ్ళి ఒక ఫ్యాను ఏదో ఒక వస్తువు కొనుక్కున్నాము. నాకు ఎందుకు అడుగుతున్నా అంటే ఒక ఫ్యామిలీ నాకు కనిపించింది అడిగాను అనమాట. ఆ కోర్టులో తన ఒక్క కొడుకే విడాకులు చూస్తే ఒక 20 మంది 30 మంది ఉన్నారంట పిల్లలు ఎత్తుకున్న ఒకళ్ళు అది ఇది అని. నాకు ఏడుపు వచ్చేసిందని చెప్పి ఆవిడ నాకు చెప్పింది అనమాట. ఏంటి ఇలా అయిపోయిందా సొసైటీ అని. నా ఒక్క కొడుకేమో నా ఒక్క వాళ్ళు అనుకుని వెళ్ళిందట అక్కడ కోర్టు దగ్గరికి. చూస్తే అది ఇప్పుడు కాలంతో పాటు బంధాల విలువలు కూడా తగ్గిపోతున్నాయండి. మనము ఏదో ఒక షాపులో ఒక వస్తువు కొనుక్కొని ఇది నాకు నచ్చకపోతే వదిలేద్దాం అన్నంత ఈజీగా బంధాలను తెంచుకుంటున్నారండి. పూర్వకాలంలో ఎలా ఉండేదండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరికి మనస్పర్ధలు వస్తే కొన్నాళ్ళు సహనంగా ఉండేవాళ్ళు, ఓపికగా ఎదుటివారిని తమకు తగ్గట్టుగా మార్చుకునేవాళ్ళు. ఒకవేళ మారకపోతే వీళ్ళే వాళ్ళకు తగ్గట్టుగా మారేవాళ్ళు. మారి సహనంతో బాధ్యతగా ప్రేమగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎలా అయిపోయిందండి, యుగో నా మాటే నెగ్గాలి, నువ్వంత సంపాదించింది నేను అంతే సంపాదిస్తున్నాను, నేను ఎందుకు తగ్గుండాలి, నువ్వు ఐఫోన్ వాడుతున్నావు నాకు ఐఫోన్ కావాలి, అవును శారీ ఎందుకు కట్టుకోవాలి, నాకు నైటీయే కంఫర్టు, నేను నైటీయే వేసుకుంటాను, నేను జీన్స్ ప్యాంటే వేసుకుంటాను. అంటే ఇక్కడ ఒక భర్త మాటకి కానీ ఒక అత్తామామల మాటకు కానీ అట్లీస్ట్ ఒక వయసుకి గౌరవం ఇచ్చి ప్రవర్తించే ఆడపిల్లలు కరువయ్యారు. అదేవిధంగా మగవాళ్ళు కూడా నేను సంపాదిస్తున్నా, ఏది ఇంట్లో ఉండు ప్రేమగా ఉండు అంటావేంటి, డబ్బులు ఇచ్చాను కదా తెచ్చేసుకో తిను ఇంట్లో ఉండు, ఏం కావాలి నీకు ఎంతకంటే. డబ్బు ఇస్తేనో ఇంట్లో కావలసిన అవసరాలు తీరిస్తేనో బంధం కరెక్ట్గా ఉండదండి. భార్య పుట్టినరోజుకి ఏదో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి ఏదో ఒక రవ్వల నక్లీస్ కొనిచ్చేసేసి ఒక ఫోటో తీసేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ప్రేమ ఉన్నట్టు కాదండి. తనతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, తనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలుసుకోవాలి, తన అవసరాలన్నీ కూడా బాధ్యతగా తీర్చాలి. తీర్చలేకపోతే నేను ఇదిగో ఈ కారణం వల్ల నేను తీర్చలేకపోతున్నాను అని చెప్పగలిగి ఉండాలి. ఏకాంతంగా కొంత సమయం కేటాయించి గడపాలి. అంతేగాని మెకానికల్గా నేను బిజినెస్ వెనకే పరిగెడుతాను, నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని తిని పండుకో అంటే ఈ కాలంలో నడవదండి. అదే ఇద్దరు మారాలి, హస్బెండ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి, ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లేదు, మగవాళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పట్లేదు. అసలు వివాహ బంధం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకొని బాధ్యతాయుతంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందండి. దత్తాత్రేయ గారు, నేను ఒక ఆఫీసులో చూశాను అనమాట. ఒక అతను ఒక అమ్మాయితో అంటే అక్రమ సంబంధం అంటే చెప్పారు మాట, ఇతనికి మ్యారేజ్ అయిందండి కానీ ఇతను ఆ అమ్మాయితో మాట్లాడుతుంటాడని చెప్పారు నాతో. ఇతను వైఫ్ నేను ఒక ఫంక్షన్లో చూశాను, చూస్తే చాలా అందంగా ఉందండి. ఈ ఎవరితో గర్ల్ ఫ్రెండ్లాగా ఉన్న అమ్మాయేమో జస్ట్ అసలు అంటే కొద్దిగా అందంగా లేదు. భార్య చూస్తే అత్యంత అద్భుతంగా ఉంది, సినిమా యాక్టర్లాగా ఉంది, యాక్ట్రెస్. ఇతనేమో ఈ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నాడని వీళ్ళు అంటారు. ఆ అమ్మాయేమో అంత ఎలా పడితే అలా ఉంది. ఏంటి అంటుందంటారు ఈ అక్రమ సంబంధానికి కారణం? మీరు చెప్పిన ఇదే ప్రొఫైల్స్ నేను వారానికి ఒక 10-15 ప్రొఫైల్స్ చూస్తానండి. కొత్తది కాదు, ఇది కొత్తది కాదు, ఈ రోజుల్లో జరుగుతున్నదేనండి. ఇంట్లో భార్య మహాలక్ష్మిలాగా ఉంటుంది, కానీ ఈయన ఎవరైతే ఇష్టపడ్డారో ఆవిడ సరిగ్గా ఈవిడలాగా కాదు కదా, అసలు సరిగా ఉండదు, బాగా ఉండదు. కానీ ఏం చూసి వెళ్తున్నాడు అంటే కంఫర్ట్. తనకు నచ్చిన విధంగా తను ఉంటుంది. ఇంట్లో పాపం ఈవిడికి బోలెడన్ని బాధ్యతలు,
పిల్లలకి సరైన టయానికి టిఫిన్ చేయాలి, వాళ్ళకి స్కూల్కి రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, వాళ్ళ యూనిఫామ్స్ పర్ఫెక్ట్గా సర్దుకోవాలి, వాళ్ళ చేత హోంవర్క్స్ చేయించాలి, అత్త మామయ్యలకి ఏం కావాలో చూసుకోవాలి, ఇంట్లో సామాన్లు ఉన్నాయా లేవో అనేది చూసుకోవాలి, కరెంటు బిల్లు కట్టారా కట్టలేదో చూసుకోవాలి, ఇంట్లో వాటర్ ట్యాంక్ పనిచేస్తుందో పని చేయట్లేదో చూసుకోవాలి, ఇంట్లో మోటార్ ఉందో లేదో ఇన్ని బాధ్యతల నడుమ రోజు సింగారించుకొని పౌడర్ రాసుకొని కూర్చోవాలి అంటే అది సాధ్యం కాదండి. ఇక్కడ బరువు బాధ్యతలు ఉన్నాయి వైఫ్కి. అక్కడ కేవలం నిన్ను అట్రాక్ట్ చేయడానికే ఆవిడుంది. ఇక్కడ ఈవిడ బరువు బాధ్యతలు ఎవరి గురించి మోస్తుంది? నీ గురించి మోస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి ఇన్ని టెన్షన్స్ తీసుకుంటున్నారు, ఫ్యామిలీ గురించి ఇన్ని బాధ్యతలు మోస్తున్నారు. నా భర్తకి ఈ బరువులన్నీ నేను చూపించకూడదు, నేనే మోస్తాను అని నీకు ఒక విశ్రాంతిని కలగజేయడానికి ఇవన్నీ మోస్తుంది. కానీ మగాడు ఏం చేస్తున్నాడు? ఇవేం అర్థం చేసుకోవట్లా. నువ్వు పొద్దుగోకులు నైటీతో ఎందుకుంటున్నావు? ఈ రీల్స్లో చూడలేదా? నైటీలతో ఉంటే ఏ భర్త ఇష్టపడడు. అంటే వాళ్ళకి కూడా నైటీలో ఉండాలనేమి ఇది లేదండి. ఇన్ని పనులు చేయడంలో నైటీ అనేది ఒక కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారే తప్ప వాళ్ళకి ఏదో నైటీ వేసుకొని ఊరేగాలని వాళ్ళకి ఉండదండి. ఇప్పుడు మగాళ్ళు ఉన్నారండి, ఆఫీస్ నుంచి వస్తున్నాడు, ఆఫీస్ నుంచి రావడంతోనే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? ఇంట్లోకి వెళ్తారు, ఫ్రెష్ అవుతారు, ఒక షార్ట్ వేసుకుంటారు, లేకపోతే ఒక లుంగి కట్టుకుంటారు, వచ్చి కూర్చుంటారు. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చేసి కష్టపడి కొంచెం ఫ్రెష్గా ఉండడానికి నువ్వు ఒక షార్టో ఒక లుంగియో కట్టుకొని కూర్చున్నావు. మరి ఆవిడ పగలంతా పని చేస్తుంది, ఏం ఆవిడ కంఫర్ట్గా ఉండకూడదా? ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే మరి నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? నువ్వు భార్యగా ఆవిడని ఏం ప్రేమిస్తావు? ఇదంతా చేస్తుంది కూడా నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించే కదా. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఎవరో ఎక్కడో అట్రాక్ట్గా కనపడ్డారు, నీ గురించి 2 మాటలు పొగిడారు, నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నిన్ను ఇచ్చేశారు అంటే వాళ్ళతో వెళ్ళిపోతావా? కరెక్ట్ కాదండి. ఇది ఎందుకు కరెక్ట్ కాదు అంటే అర్థం చేసుకుని వాడు కుటుంబ యజమాని అవ్వడండి. యజమాని భర్త అంటే ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాలి. ఇందాక నైటీ అన్నారు. నైటీ ఏమో ఆవిడ కన్వీనియంట్గా ఉంది, ఇతను 90 వేసుకుంటేనే కన్వీనియంట్ అంటాడు ఇతను. ఆవిడేమో 90, ఇతనేమో 90. అది అక్కడ వస్తుంది ప్రాబ్లం నేను అనుకుంటున్నానండి. అదో ప్రాబ్లం. ఈ తాగుడు ఆ హ్యాబిట్ ఉన్న వాళ్ళు కొద్దిగా భార్యలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకి ఏంటి సలహా ఎలా ఇస్తారు? తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి ఎలా? కొద్దిగా కాదండి, ఈ మద్యపానం అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబ జీవితంలో కానీ లేదంటే వాళ్ళ వైవాహిక లైఫ్ కానీ కరెక్ట్గా ఉండదండి. ఎందుకు ఉండదు? వాళ్ళు తగిన మోతాదులో తీసుకోరు. అది ఇంట్లో భార్య కూడా ఏం చెప్తుంది? ఏమండి మీరు బయట ఎక్కడ తాగి రాకుండా ఎందుకు లేనిపోయింది, పోలీసులు పట్టుకుంటే మళ్ళీ డ్రగ్ అండ్ డ్రైవింగ్ తీసుకెళ్ళి లోపలేసేస్తారు, ఇవన్నీ ఎందుకు, మీరు కావాలంటే తెచ్చి ఇంట్లోనే పెట్టుకోండి అంట. ఎందుకు చెప్పింది భార్య అది? ఎక్కడ మా ఆయన తాగి రోడ్డు మీద పడితే మళ్ళీ ఇల్లంతా గుల్లవుద్దనే ఉద్దేశంతో ఇంట్లో నీకు అవకాశం ఇచ్చింది. అప్పుడు ఏం చేయాలి? బాధ్యత గల ఒక మగాడైతే నేను తాగను, నా ఫ్యామిలీ గురించి నేను బాధ్యతలు మోస్తాను అనుకోవాలి. లేదు తాగాలి అనిపించింది అంటే నీ బాడీ ఏ మోతాదు వరకు అయితే కరెక్ట్గా ఉంటుందో ఆ మోతాదు వరకు తీసుకుంటే పర్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పెగ్ అంటారు, 2 పెగ్గులు అంటారు, ఏదో ఫుల్గా తాగేసి ఏదో ఒక విషయం మీద ఆర్గ్యూ చేయటం మొదలు పెడతారు. తర్వాత మగాడికి చేయలేసినంత స్పీడ్గా ఇంకేది లేవదనుకోండి, కొట్టేస్తాడు పెళ్ళాన్ని కొట్టేస్తే తను ఊరుకుంటుందా? ఏడుస్తుంది, లేదో ఒక 2 మాటలు అంటుంది, ఇంకా 4 దెబ్బలు పడతాయి. ఈ విధంగా ఇల్లు గుల్లవుతుంది, ఆ ఇంటి వాతావరణం అంతా కూడా చెడిపోతుంది, సంతోషంగా ఉండలేరు. తర్వాత రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళాలి అన్నా పీస్ఫుల్గా వెళ్ళలేడు. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే అసలు ఈ తాగటం అనేది మానేయాలి. చాలామంది అంటారు, అయ్యో డాక్టర్ చెప్పాడండి ఒక పెగ్ వేసుకోవచ్చు అంట. ఏ డాక్టర్ చెప్పాడండి ఒక పెగ్ వేసుకోవచ్చు అని? ఆ అలవాటు ఉన్న డాక్టర్ ఏమైనా చెప్పాడేమో తాగడానికి. ఏ డాక్టర్ తాగమని చెప్పడండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఓకే, నీకు తాగాలి అనిపిస్తే ఒక పెగ్గు తాగు, కానీ దానికి ఇలాంటి సాకులన్నీ చెప్పి కుటుంబాన్ని దుఃఖసాగరంలో పడేయటం మంచిది కాదు. వాళ్ళు ఎలా అండి అసలు? అంటే ఆ తాగుబోతూ హస్బెండ్తో ఎలా
అంటే వైఫ్ ఎలా డీల్ చేయాలంటారు? తాగుబోతు హస్బెండ్ అంటే మొన్న నా దగ్గరకు ఒక ప్రొఫైల్ వచ్చిందండి. వాళ్ళ కుటుంబం చాలా పద్ధతైన కుటుంబం. నెలకి ₹1,00,000 శాలరీ. ₹1,00,000 కూడా మొత్తం తాగుడికి ఖర్చు పెడతాడు. ఇంట్లో పిల్లల ఫీజులు కట్టాలన్నా, వాళ్ళకి బట్టలు కొనాలన్నా, ఈవిడ అమ్మగారింటికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారి దగ్గర ఎంతో కొంత డబ్బు తెచ్చుకొని పిల్లలకి ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తుంది. అంటే తాగుడికి అడిక్ట్ కావడం వల్ల కామన్ సెన్స్ కూడా ఉండదండి వాళ్ళకి. ఆ సెన్స్ పనిచేయదు. సో ఒక కుటుంబాన్ని నువ్వు పోషించి ఇంకా వృద్ధులైన నీ అత్తామామలకు ఏదైనా ఆసరాగా నిలవాల్సింది పోయి వాళ్ళనే కష్టాల ఊబిలో నెట్టేస్తున్నావు అంటే అలాంటి తాగుడు అవసరం అంటారా? అది దాన్ని అంటే ఈ లేడీస్ ఎలాగా బిహేవ్ చేయాలని, అంటే అప్పుడు వాడు తాగేసి ఉన్నాడు అనుకోండి, నాకు తెలిసినంత వరకు వీళ్ళు మాట్లాడకూడదండి ఆ టైంలో. ఇందాక చెప్పారు మళ్ళీ కొడతాడు, మరి ఆర్గ్యూ చేస్తే. నేనేమంటానంటే ఇంకా నోరు మూసి కూర్చోమ్మా అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆడవారికి కావాల్సింది విచక్షణ జ్ఞానం ఉండాలండి. సరైన టైంలో అది గనక పనిచేస్తే ఈ కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, గొడవలు ఉండవు. ఎలా అంటే నీ భర్త ఇంటికి తాగేసి వచ్చాడు, కోపంలో ఉన్నాడు, చిరాకులో ఉన్నాడు, ఆయన అసలు కాన్షియస్లోనే లేడు. అప్పుడు నువ్వు ఆయన మీద ఆర్గ్యూ చేస్తావు. ఎందుకు తాగేసి వచ్చావు, నీకు తెలియదా, ఇట్లా తాగేసి వస్తావు. ఇవన్నీ మీరు మాట్లాడే మాటలన్నీ మంచి మాటలే. ఒక భార్యగా, ఒక బాధ్యతాయుతమైన ఇల్లాలిగా నువ్వు అన్నీ అడగాల్సిన మాటలే. కానీ ఆ అడిగే టైం అది కాదు. ఇంటికి వచ్చినప్పుడు మగుడికి మంచిగా ఒక వేడి నీళ్ళు ఏవో పెట్టేసి ఆయన సపరీలు చేసి ఆయన్ని పడుకోబెట్టండి. ఉదయం లేచిన తర్వాత మీరు ఏదైతే ఆయనకి చెప్పాలనుకున్నారో అది సావధానంగా చెప్పండి. ఏదో ఒక గయ్యాల్లాగానో ఒక దెయ్యంలాగానో వాళ్ళ మీద విరుసుకు పడిపోయారనుకోండి, అది కరెక్ట్గా ఉండదు. ఫస్ట్ ఆయన ఎందుకు తాగాడు, ఎలాంటి పరిస్థితుల్లో తాగాడు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా టెన్షన్స్ ఉన్నాయా, అవన్నీ కనుక్కొని సావధానంగా చెప్పగలిగి ఉండాలి. ఇంట్లో పరిస్థితి ఏంటి, తాగితే ఆయనకు వచ్చే ఆరోగ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటి. చాలామందికి తెలుసండి తాగితే నాకు ప్రాబ్లము అని, అయినా వాళ్ళు తాగుతూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు మీరు గుర్తు చేయాల్సిన బాధ్యత మీది. ఏమండి లాస్ట్ టైం కూడా మీరు తాగారు, పడిపోయారు, ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి, డబ్బులు పోతే పోయినాయి, నొప్పులన్నీ ఎవరు అనుభవించారు, మీరే కదా అనుభవించింది, ఇట్లా తాగితే ఎట్టండి చెప్పండి అని ఈ విధంగా ఒక్కసారి చెప్తే వినకపోవచ్చు, 2 సార్లు చెప్తే వినకపోవచ్చు. మీరు సహనంతో ప్రేమగా ఉండి ఓపికగా చెప్పగలిగితే ఒకానొక స్టేజ్ వచ్చినప్పుడు 100% మారిపోతాడు. అయితే దత్తాత్రేయ గారు మార్నింగ్ చెప్పమని అన్నారు కదా, నేను అదే చెప్పాను. చక్కగా మార్నింగ్ ప్రశాంతంగా మాట్లాడచ్చు కదా అని. పొద్దునే మొదలెట్టావా అని చెప్పేసి గబగబా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అంటాడు. ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వడంట, ఒక్క నిమిషం. మళ్ళీ నైట్ మళ్ళీ సేమ్ స్టోరీ. ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతుంది. మరి సండే కూడా ఇవన్నీ అంటే ఇంకా మళ్ళీ సండే మొదలెట్టేయడం. ఏదైనా ఒక అంటే లేడీస్గా ఛాన్స్ ఉంటలా. అదేనండి ఇక్కడ భార్యాభర్తల మధ్య ఆ క్వాలిటీ టైం మిస్ అవుతుందండి. అది ఆ అవగాహన రాహిత్యం కూడా అవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే వీళ్ళు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారో అప్పుడు ఇలాంటి మిస్కమ్యూనికేషన్స్ అంటూ ఏమి ఉండవండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆఫీస్ కూడా ముఖ్యమే, కానీ అది చెప్పే విధంగా మీరు కన్వే చేయాలి. ఆయన అంటాడు, ఇప్పుడు ఈరోజు మీ అబ్బాయి హోంవర్క్ చేయలేదు, నేను టైర్డ్ అయిపోయాను మమ్మీ, నేను ఆడుకోవాలంటాడు, వదిలేస్తారా మీరు? వదిలేరు కదా. అతనికి చెప్పాల్సిన తీరులో చెప్తారు. అవసరమైతే ఇంట్లో ఏదైనా తినాల్సింది ఉంటే అతనికి ఇష్టమైంది చేసి పెడతారు. భయపెట్టు, బ్రతిమాలో, ప్రేమగా చెప్పు, అతని చేత హోంవర్క్ చేపిస్తారు. మీ హస్బెండ్ని కూడా అదే విధంగా ట్రీట్ చేయమని చెప్తున్నా. ఎందుకు అంటే ఆయన ఒక ఇంటి బాధ్యతలన్నీ మోస్తున్నాడు. మీరు చిరాకుగానో లేకపోతే గయ్యాలుగానో వాళ్ళ మీద పడిపోయారంటే వాళ్ళకి ఇంకా చిరాకు వేస్తుంది. మీ మీద ప్రేమ కలగకపోగా వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోతారు. అరే ఇదేంటి, నేను ఇన్ని చేస్తుంటే ఈవిడేంటి నా మీద ఇలా చిరాకు పడుతుంది అంటే, నేను సంపాదించేవాడిని ఆ మాత్రం స్వేచ్ఛ నాకు ఉండకూడదా అనే విధంగా నెగిటివ్గా ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళకి చెప్పే తీరులో చెప్పాలి, సావధానంగా చెప్పాలి. అలా చెప్తేనే నీ కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు దత్తాత్రేయ మీరు చెప్పిన కేసులో ఆ ఆడ మనిషికి ఇన్కమ్ లేదు,
అంటే ఇంట్లో అన్ని పనులు చూసుకుంటుంది. అవును. ఒకవేళ ఆమె కూడా పని చేస్తుంది అనుకోండి, ఉమ్. అప్పుడు అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఏం నువ్వు పని చేసి నేను పని చేయట్లేదా, ఉమ్. నువ్వు ఇలాగ చక్కగా వచ్చిందంతా ఖర్చు పెట్టుకున్నావు అని చెప్పేసి ఇంకా విడిపోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఉమ్. చాలా వరకు కుటుంబాలు వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి విరామం కావడం కానీ, వాళ్ళ అన్యోన్య దాంపత్యం చెడిపోవడానికి కానీ ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఇద్దరు జాబ్ చేస్తూ ఉండడము, ఇద్దరు వాళ్ళ ఇగోని పక్కకు పెట్టకపోవడం. అదే. నేను నీ అంత సంపాదిస్తున్నాను అంటే అతని కోసం నువ్వు సంపాదించట్లేదుగా, నీ కుటుంబం బాగోగుల గురించి, అవును. నీ కుటుంబం బాగోగుల గురించి మీరు సంపాదిస్తున్నారు, అంతే కదా. మీరు చదువుకున్నారు, ఆ చదువుకున్న నాలెడ్జ్ని మీ కుటుంబం కోసం ఉపయోగిస్తున్నారు. అంత మాత్రాన మీ భర్తను అగౌరవపరచాలని లేదు. మనకి పురాణ కాలం నుంచి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, కుటుంబంలో పెద్దలు ఎలా వ్యవహరించాలి. అవి పాటించినంతకాలం కుటుంబాలన్నీ బాగున్నాయి, జీవితాలన్నీ సుఖమయంలో ఉన్నాయి. ఎప్పుడైతే వాటిని మనం పక్కన పెట్టేశామో అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి ఈ విడాకులు అనేవి, ఈ అక్రమ సంబంధాలు అనేవి. నిజంగా మనం చిన్నప్పుడు నేను ఈ సత్య అనసూయ పతివ్రతల కథలన్నీ ఉండేవి. సినిమాలు అన్నీ కూడా అయ్యి వచ్చండి. సతీ అరుంధతి, సతీ అనసూయ, సతీ సావిత్రి, వెళ్ళి చూసినా ఎక్కడ చూసినా హస్బెండ్ ఏం చేసినా సరే వాళ్ళు పనిచేశారండి. అంటే ఒక నేను అనుకోవటం అది నిజమా అబద్ధం అని తెలియదు ఆ స్టోరీ. ఆ రామాయణం కానీ మహాభారతం కానీ ఇవన్నీ చూస్తుంటే భర్తకే ప్రిఫరెన్స్. అంటే బహుశా నేను కూడా పని కల్చర్ వాళ్ళకు ఉందండి. భర్త సంపాదించే ఆచారం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో పతివ్రతల కథ వచ్చినాయేమో అనిపించింది నాకు. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ పోయి అవి రివర్స్ అయిపోయినాయండి. చాలా కుటుంబాల్లో భర్త ఎంత సంస్కారవంతంగా, ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించినా భార్య అలా ఉండట్లేదు. భార్య ఎదురింటోళ్ళని చూసో, పక్కింటోళ్ళని చూసో, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను కంఫర్ట్గా ఉండాలి అని ఈ విధంగా వేధిస్తున్నారే తప్ప కుటుంబం కోసం సహనంతో ఎవ్వరూ ఉండట్లేదు. ప్రతి విషయంలోనూ భర్త మీద కంప్లైంట్ చేస్తున్నారే తప్ప ఏమి మీ భర్త గురించి, మీ ప్రేమ గురించి, మీ కుటుంబం బాగోగుల గురించి 4 మెట్లు తగ్గుంటే తప్పేంటి? అలా ఉండకపోగా ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. నచ్చకపోతే చంపేయటమే. అవును, కరెక్టే. అవును. ఇప్పుడు ఇంతకుముందు ఏదో సినీ కవి రాశారు, లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది అని, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని. లేచింది మహిళా లోకం లేచిందని చెప్పేసి బాగుంది అన్నారు. దద్దరిల్లింది ఇప్పుడు ప్రపంచం. అలాంటి సిచ్యువేషనే వచ్చిందండి. నిజంగానే పురుష ప్రపంచం దద్దరిల్లిపోతుంది. అలా బిహేవ్ చేస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వాల్లో ఉన్న కొన్ని చట్టాలని ఆసరాగా తీసుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వేమైనా చెయ్యి, గృహహింస చట్టం కింద కేసు పెట్టేస్తావు. ఆయన నార్మల్గానే ఉంటాడు, వీళ్ళకి చట్టంలో ఒక ఆసరా దొరికింది కాబట్టి అది పెట్టేసి అతన్ని మానసికంగా, ఆర్థికంగా కురంగా తీసేస్తారు, హింస చేసేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? అతను ఒక్కడే కాదు, అతని మీద ఆధారపడ్డ తన తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నారు. 2022 సంవత్సరంలో చనిపోయిన వాళ్ళల్లో ఎనాలిసిస్ అంతా చేస్తే, సర్వే తీసుకుంటే 92% మంది మగవాళ్ళు చనిపోయారు. దాంట్లో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఆత్మహత్యల్లో కూడా ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఆ హింస తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎలాంటి మరి పరిష్కార మార్గం ఏంటంటారు? ఇప్పుడు ఆడవాళ్ళు మారాలా అంటే ఏంటి, ఏం చేస్తే బాగుంటుందంటారు? దీని పరిష్కార మార్గం ఏంటంటే అండి, కేసులు పెట్టే ఆడవాళ్ళు కానివ్వండి, కేసులు నమోదు చేసే సంబంధిత అధికారులు కానివ్వండి, వాళ్ళు కూలంకుషంగా గ్రౌండ్లో రిపోర్ట్ కరెక్ట్గా తెలుసుకోవాలండి. ఓకే, చట్టంలో మహిళల రక్షణ కోసం కొన్ని ప్రభుత్వాలు అవి రూపొందించాయి, కానీ అవి రూపొందించిన లక్ష్యాలు వేరు, వీళ్ళు చేస్తున్నది వేరు. ఒక పర్సన్ వచ్చి ఇదిగో ఈయన నన్ను హింసించాడు అంటే టక్కున కేసు పెట్టడం కాకుండా నిజ నిజార్థాన చేసి కేసును నమోదు చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం.